హాయ్ అండి. ఇక్కడ ఆర్డర్ అయితే పెట్టించాను. ఓకే, 113 దగ్గర బై. ఎస్, 168 టార్గెట్, 87 స్టాప్ లాస్. ఓకే, 25 పాయింట్స్ స్టాప్ లాస్, 55 పాయింట్స్ టార్గెట్. బట్ ఇది ఆర్డర్ తీసుకోవాలన్నట్టుంది. దాన్ని హ్యాంగ్ అవుతుంది ఏంటో అర్థం కావట్లేదు ఇది. ఓకే, ఆర్డర్ తీసుకోలేదండి ఇది. అరే ఛీ, ఆర్డర్ తీసుకోలేదండి ఇది. బట్ మార్కెట్ వెళ్ళిపోతుంది. నేను ఏదైతే చెప్పానో 25,100 అబౌవ్ 30 మినిట్స్ క్యాండిల్ కానీ క్లోజ్ అయితే స్ట్రాంగ్గా మార్కెట్ పైకి వెళ్ళిపోద్ది అన్నాను. నిన్నటి వీడియోలో చెప్పాను నేను. బట్ మార్కెట్ అలాగే వెళ్తుంది. బట్ నేను ఆర్డర్ ప్లేస్ చేశాను, తీసుకోలేదు. ఇక్కడ బ్యాడ్ లక్. ఫైనల్ టార్గెట్ అదండి 25,189. బట్ ఆర్డర్ తీసుకోలేదు అది. షిట్. ఎనివే, నా టైం కూడా అయిపోయింది. నైట్ వచ్చి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను ఏదైతే మీకు వీడియోలో చెప్పానో 25,100 అబౌవ్ కానీ ఒక 30 మినిట్స్ స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయితే మార్కెట్ పైకి వెళ్ళిపోద్దని, ఎగ్జాక్ట్గా అట్లనే జరుగుతుంది. ఇది టార్గెట్ 25,189 టార్గెట్. ఓకే, సూపర్. ఆర్డర్ తీసుకోలేదు. ఆర్డర్ పెట్టా, నేను తీసుకోలేదు. తీసుకోకుండా జంప్ అయిపోయింది. ఓకే, ఎనీవే, నా టైం అయిపోయింది కాబట్టి నేను క్లోజ్ చేసేస్తున్నాను. నైట్కి వచ్చి ఒకసారి పోస్ట్ మార్కెట్ ఎట్లా ఉందో, అసలు మనం అనుకున్న టార్గెట్లకు వెళ్ళిందో లేదో ఒకసారి చెప్తాను. చూద్దాం, నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే, నేను క్లోజ్ చేసేస్తున్నాను. హలో, హాయ్ అండి. మార్నింగ్ ట్రేడ్ మిస్ అయ్యింది. ఎందుకు మిస్ అయిందంటే నేను ఇక్కడ ఆల్రెడీ ఆర్డర్ పెట్టేశాను. ఓకే, ఆర్డర్ పెట్టి టార్గెట్ స్టాప్ లాస్ కూడా నేను ఆటోమేటిక్గా పెట్టేశాను. బట్ ఇది ఏమైందంటే ఈ క్యాండిల్లో మిస్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది. ఆర్డర్ తీసుకోలేదు. అదే సమయంలో డన్ యాప్ కూడా హ్యాంగ్ అయింది. ఓకే, రిఫ్రెష్ చేశాను, రీలోడ్ చేసినా కూడా ఆర్డర్ తీసుకున్నట్టు చూపించలేదు. బట్ వెయిట్ చేశాను, ఏమన్నా కిందకు వచ్చి ఆర్డర్ తీసుకుంటుందేమో అని.
అది తీసుకోలేదు. నా టైం కూడా అప్పటికి 9:50 అయిపోతుంది. టైం కూడా అయిపోయిందని చెప్పేసి నేను వదిలేశాను. ఇంకోటి మనము మిస్ అయిందని మనం ఫియర్ తోటి మళ్ళీ మనం ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు. డిసిప్లైన్గా ఉండాలి. ఓకే, రూల్ అంటే రూల్గా ఉండాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఏదైతే మనం ఇక్కడ ప్లే చేసామో 112 దగ్గర టార్గెట్ 169 మనం ఎంత పెట్టామో కరెక్ట్గా మార్కెట్ అక్కడికి వెళ్ళింది. చూడండి, అక్కడికి వెళ్ళింది. నిన్న మీకు వీడియోలో నేను చెప్పాను. సరే, నిన్న వీడియోలోని 25,100 అబవ్ కానీ ఒక 30 మినిట్స్ క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయితే, ఇది 30 మినిట్స్ క్యాండిల్. ఓకే, 25,100 అబవ్ క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ చూడండి బుల్లిష్ ట్రెండ్ వచ్చింది. బుల్లిష్ వచ్చింది. మన మార్నింగ్ టార్గెట్ ఏదైతే పెట్టుకున్నానో వీడియోలో చూడండి, వీడియోలో ఉంటుంది మీకు. 25,189 నేను ఇక్కడ టార్గెట్ పెట్టుకున్నాను. మార్కెట్ కరెక్ట్గా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడం జరిగింది. ఓకే, ఇంత యాక్యురసీగా అంటే టెక్నికల్గా నేను చూస్తాను, టెక్నికల్గా నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను, దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను. ఓకే, అదంతా మీకు నేను డైరెక్షనల్ మూవ్ వీడియో చేసినప్పుడు మీకు క్లియర్గా నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ 188 వరకు వచ్చింది మన సబ్స్క్రైబర్స్. 200 వస్తే మీకు అది క్లియర్గా చెప్తాను. సో అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఇది ఈరోజు ట్రేడ్ నేను మిస్ అయింది. బట్ నేను నేర్చుకుంది ఏంటంటే ఆటోమేటిక్గా పెట్టకుండా లిమిట్ పెట్టుంటే నాకు సరిపోయేది. ఇక్కడ లిమిట్ పెట్టలేదు, బట్ స్ట్రాంగ్గా మార్కెట్ మూమెంట్ ఉంది కాబట్టి అది జంప్ అయిపోయింది. జంప్ అయిపోయటం వల్ల మనం ట్రేడ్ మిస్ అయిపోయాం. 4,200 రూపాయలు అంటే ఇక్కడ నుంచి మీకు 55 పాయింట్స్ 56 పాయింట్స్ వస్తుంది ఇది. ఓకే, 55 వేసుకుందాం పోనీ, 56 57 ఈవెన్ 57 వేసుకున్నాం. మీకు 57 into 75 అంటే మీకు 4,275 రూపీస్ ఈరోజు ప్రాఫిట్ మిస్ అయ్యాం మనం. ఎనీవే, మిస్ అయిన దానికి మనం బాధపడకూడదు. మన ప్రాసెస్, మన డిసిప్లైన్ ఇవే మనల్ని కాపాడుతాయి. మనం ఎవరైతే 1% సక్సెస్ అవుతారో అందులో మనం ఉంటాం. మీరు కూడా ఇంతకుముందు ఏదైతే పోగొట్టుకుని ఉండొచ్చు మీరు, లేదా ఏదో సంపాదించాలన్న ఆశతో కూడా మనకి ఉండొచ్చు, మనకి ఆశ ఉండొచ్చు. బట్ ఇందులో అవన్నీ పనికిరావు. డిసిప్లైన్ ఒకటే దీనికి పనికి వస్తుంది. ఓకే, ఫోమో కానీ ఫియర్ కానీ ఉండకూడదు. కరెక్ట్గా మనం అనుకున్న దగ్గర తీసుకోవాలి ట్రేడ్. నిన్న కూడా నేను ఇక్కడ ఒక లెవెల్ నేను డ్రా చేసుకున్నాను. ఆ లెవెల్ దగ్గర వస్తే కొనాలనుకున్నాను, బట్ ఆ లెవెల్ దాకా వచ్చేదాకా నేను ఆగలేదు. ఓకే, ఇటువంటి వాటి వల్ల మనకి ప్రాబ్లం వస్తుంటుంది. ఓకే, ఏదేమైనప్పటికీ మనం అనుకున్న టెక్నికల్ లెవెల్ ఏదైతే ఉందో కరెక్ట్గా రీచ్ అయింది. ఇక్కడ కరెక్ట్గా రీచ్ అయింది. ఓకే, ఇలా టెక్నికల్గా మీకు నేను 200 సబ్స్క్రైబర్స్ అవుతుండగానే ఇదంతా మీకు నేను ఒకే వీడియోలోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. విన్నప్పుడు బాగానే ఉంటుంది, ప్రాక్టికల్గా చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందుకని ప్రాక్టికల్గా మీరు కనీసం 10 ట్రేడ్స్ పేపర్ ట్రేడింగ్ చేయాలి. నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని మీరు పేపర్ ట్రేడింగ్ చేసి 10 ట్రేడ్లో మీకు 7-8 ట్రేడ్స్ మీరు సక్సెస్ అయ్యారంటే ఖచ్చితంగా మీరు దాన్ని మీ ఓన్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. వాచ్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మీకు టెక్నికల్కి సంబంధించినటువంటి చెప్తూ ఉంటాను. మెల్లగా నేర్చుకోండి. ఒక బుక్ పెట్టుకుని రాసుకొని మెల్లగా నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేస్తూ ఉండండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఎవరికైనా పిల్లలు ఎవరైనా నేర్చుకునే వాళ్ళు. ఓకే, నేను వేళ ఆర్డర్స్ పెట్టాను లేదో ఒకసారి చూపిస్తాను. నేను ట్రేడ్ చేయలేదండి, ఎందుకంటే ఒకసారి మిస్ అయిన తర్వాత మనం చేయకూడదు. సైకాలజీ వేరు ఉంటుంది. అందుకని నేను మళ్ళీ ట్రేడ్ చేయలేదు. నా పొజిషన్ చూపిస్తాను. ఓకే, నో పొజిషన్స్ టుడే. ఓకేనా? ఓకే, సో కంట్రోల్గా ఉండాలి. కంట్రోల్గా ఉంటే సక్సెస్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. పిల్లలకి ఎవరికైనా ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.